ఢిల్లీలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాతో సమావేశమైన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు బాబు ఎత్తుకు రేవంత్ చిత్తు, బాబు ఎత్తుకు రేవంత్ చిత్తు, తెలంగాణకు 2500 కోట్ల నష్టం, రాష్ట్రానికి వచ్చే నిధులు ఏపీకి మళ్లింపు, రాష్ట్ర ఖజానా నుంచి జమ చేసిన కేంద్రం, రేవంత్ మౌనంపై అధికారుల విస్మయం. ఈ 2500 కోట్లు ఏడికైనా వచ్చినాయి? ఫస్ట్ వీళ్ళు సగం చెప్తారు కదా, వీళ్ళ కథనం తీసుకొని మాట్లాడదాం. ఇది ఏమైందంటన్నా, వెనకటికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కొన్ని ప్రాజెక్టులకు ఆయన ప్రైవేట్ బ్యాంకులో వేరే ఏదో బ్యాంకుల నుంచో అప్పు తెచ్చి పెట్టిండు. ఓకే. ఇప్పుడు రాష్ట్రం విభజన అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమంటారంటే, ఈ ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి, ఈ ప్రాజెక్టులు ఇక్కడ ఉన్నాయి, సో మీరు కట్టాలా అని అన్న ఒక డిస్కషన్ వచ్చింది. ఓకే. అయితే దీనికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అనగా మన కేసీఆర్ సర్కార్ ఏం చేసిందంటే పిటిషన్ ఫైల్ చేసిండ్రు ఎక్కడ, కేంద్ర సర్కార్ ముంగట, సేయింగ్ దట్ ప్రాజెక్టు వారీగా మీరు తీసుకోవద్దు, పాపులేషన్ పద్ధతిలో మీరు తీసుకోవాలా, బికాస్ ఏ పాపులేషన్కి ఇది బెనిఫిట్ అయిందని చూడాలా. దమాషా అనేదో ఏదో అంటారు, నాకు అది ఇప్పుడు డీటెయిల్గా నాకు అది గుర్తొస్తలేదు. సో ఇలా రాసిరు, మళ్ళీ ఇవాళ కూడా అది రాసిండ్రు వాళ్ళు, వెనక పేజీలలో ఉండుంటాయి, అది ఇదే ఉంటుంది స్టోరీ. అయితే చంద్రబాబు నాయుడు గారు తన చాకచక్యం, తన రాజకీయ మార్క్తోని కేంద్ర సర్కార్ను ఒప్పించి 2500 కోట్లు ట్రాన్స్ఫర్ కొట్టేసారు. ఇది ఇప్పుడు కేసీఆర్ సర్కార్ దీని మీద ఏమంటుందంటే, మేము పిటిషన్ పెట్టినప్పుడు డిస్పోజల్ చేయకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అడగంగానే 2500 కోట్లు మీరు ఇచ్చేయడము, దానికి ససేమేరా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవడము అని చెప్పి మాట్లాడతారు. అయితే నా ఫస్ట్ క్వశ్చన్ నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ టీడీపీలో విలీనమైందా తెలంగాణలో? మళ్ళీ మీరు ఆరోపణలు గట్టనే చేస్తారు కదా రేవంత్ అన్న, నేను గట్టనే అడుగుతా. కూటమి పక్కనే పేకాటనే తమ్ముడే. తెలంగాణకు వచ్చేసరికి కిరికిరే ఉంటుంది కదా. సో నేనేమంటున్నా, మీరేమన్నా తాకట్టు పెట్టిరా కాంగ్రెస్ పార్టీని? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేనేమంటున్నా అంటే, కేసీఆర్ సర్కార్కి మీరు పిటిషన్ వేసినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో యువర్ డ్యూటీ టు ఫాలో అప్ విత్ ది సెంట్రల్ గవర్నమెంట్. 10 సంవత్సరాలు మీరు పరిపాలన ఉన్నారు, మళ్ళీ అది ఏమైంది అని నన్ను అడిగేది ఉండే. లేదు అని అంటే, స్టిల్ ఇఫ్ యూ ఫీల్ దట్ దెర్ ఈస్ ఎనీ ఇంజస్టిస్ దట్ హస్ హ్యాపెండ్ ఇన్ ట్రాన్స్ఫరింగ్ దిస్ 2500 crores టు ఆంధ్ర ఫ్రమ్ తెలంగాణస్ బడ్జెట్, యూ మే స్టిల్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా. ఎస్, you may still approach the court of law, validating the respect, producing the respect to evidence. ఆధారాలు ప్రొడ్యూస్ చేద్దాం కదా, కొట్లాడదాం కదా. మేబీ 2500 కోట్లు వచ్చినాయేమో, రేపు ఇంట్రెస్ట్తో సహా 3000 కోట్లు తీసుకుందాం, లెక్కనే తీసుకుందాం. ఇగో రాష్ట్రాలు ఇప్పుడు విడిపోయినాయి, దాని మీద మనం పెద్దగా ఆలోచించాల్సి మళ్ళీ బగ్గుమని ఇట్లాంటి సెంటిమెంట్ రాజకీయాలు. ఇగో ఈడనే నాకు భారతీయ జనతా పార్టీని మళ్ళీ విమర్శించబుద్ధి అవుతుంది శ్రీధర్ అన్న. ఇప్పుడు ఎవరి డ్యూటీ ఇది మాట్లాడాలి? అయితే నేను కూడా అదే అందాం అనుకున్నా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇంకా వేరే పార్టీ లాగా ఉండుంటే, ఇగో మొత్తం తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీలో కలిసిందని చెప్పేసి అనేటోళ్ళు, కానీ అది అనలేదు అంటే కాస్త కూస్త అలా వెస్టెడ్ ఇంట్రెస్ట్. నేను డైరెక్ట్ అంట కదా, రాజకీయంగా ఇదొక దుమారమే, రాజకీయంగా దుమారం, బట్ లాజికల్గా ఇప్పుడు నేనేమంటా అంటే, పాపులేషన్ పద్ధతిలోనే తీసుకోవాలని అంటే, ఇప్పుడు వెనకటికి ఇప్పుడు మనము రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రాకి వెళ్ళిపోవాలని చెప్పి మనం అట్లా అనలేదే. తెలంగాణ వాళ్ళు మొత్తం ఈయనే ఉండాలి, ఆంధ్ర వాళ్ళు అందరూ వెళ్ళిపోవాలని చెప్పి మనం అట్లా అనలేదే. ఇట్ ఈస్ యువర్ సెకండ్ హోమ్, యూ మే ఆల్సో స్టే హియర్ బికాస్ యూ ఆర్ లోకల్ ఆఫ్ మీ ఓటు ఇక్కడ ఉంటే మీరు ఇక్కడ ఉండుర్రి అని చెప్పి వాళ్ళ చాయిస్కి మనం వదిలేసినాం. అట్లా ఏది ఉంటే తెలంగాణ గిట్ల ఎందుకుంటున్నా చెప్తున్నాను. నేను నా అప్రహెన్షన్స్ ఏందనంటే, దీనికి కేసీఆర్ కూడా ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు ఏమంటారు, ఆంధ్ర వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళిపోవాలని చెప్పి మాట్లాడుతురా, ఫస్ట్ పాయింట్. మళ్ళీ వెనకటికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆంధ్రోల మీద ఏమన్నా మేమే చూసుకుంటామని చెప్పి ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాం, పంటితో తీస్తా ఇది ఇస్తా, ఇవన్నీ చిల్లర మాటలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఈ నిధుల కాడికి వచ్చేసరికి కేవలం సెంటిమెంట్ రాజకీయాలు లేవటానికే మళ్ళీ మాట్లాడతారు. అన్న ఒక ఫోన్లో 2 సిమ్లు వచ్చేసినాయి, ఏ సిమ్లకేం మాట్లాడాలనుకోవాలనేది కాలర్ డిస్క్రిప్షన్. అది సిమ్ 1కేం మాట్లాడతాడా, సిమ్ 2కేం మాట్లాడతాడా, సో ఆంధ్రాకేం మాట్లాడతాడా, తెలంగాణకేం మాట్లాడతాడా అనేది బాగా ఇష్టం అది. ఇప్పుడు మీరు లొలి చేయకూరు. ఇప్పుడు నేనేమంటా అంటే, ఇది పాపులేషన్ దానికంటే ఎక్కువ ప్రాజెక్టు మీదనే చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. బికాస్ ఈ ప్రాజెక్ట్ ఎవరికి బెనిఫిట్ ఇస్తున్నది అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఆంధ్రోళ్ళు తెలంగాణలో ఉన్న వాళ్ళు మనుషులు కాదా? ఓ మాట అడుగుతా, ఇప్పుడు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ ఓట్లు అయితే కావాలి కదా, నీకు వాళ్ళ ఓట్లతో సీట్లు గెలుచుకుంటే కావాలి కదా. మళ్ళీ మీ గాంధీ ఎడికేం గెలిచిండు? ఓ మాట అడుగుతున్నా,
మీ అరకపూడి గాంధీ వెనకడికి బీఆర్ఎస్లకే ఏడికని గెలిచిండు, అట్లనే ఇప్పుడు మీ తెలంగాణలో ఏడికని గెలిచిండు మీ అరకపూడి గాంధీ. ఆ పార్టీలో గెలుస్తాడు, ఈ పార్టీలో దుంకుతాడు, ఈ పార్టీలో తింటాడు, ఆ పార్టీలో వంటాడు. అధికారమే లక్ష్యంగా పనిచేస్తారు కదా మీ గాంధీ. మళ్ళీ ఈ కాన్స్టిట్యున్సీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా ఆంధ్ర ఓటర్ది. ఈడ సంసార మాటలు మాట్లాడతారు. సో నేనేమంటా అంటే ప్రాజెక్టు బేస్ మీదనే తీసుకుంటే బెటర్ ఏమో అన్నది. నేను విశ్లేషకుడిని కానీ కాకపోవచ్చు, నేను మేధావిని కాకపోవచ్చు, నాకు అర్థమైంది చెప్తున్నా. అయితే ఇందులో నేను భారతీయ జనతా పార్టీకి అంటే నేను విమర్శించాను. ఎందుకంటే నేను యాక్సెప్ట్ చేస్తాను భారతీయ జనతా పార్టీ మాట్లాడకపోవడం కూడా మంచి పద్ధతి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ టీఆర్ఎస్ చాలా పెద్ద అది లఫ్డా చేయబోతుంది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఏ అంశం దొరికినా పెద్ద ఎత్తున తెలంగాణ రచ్చ చేయడానికి, అందుకనే ఆచితూచి దే ఆర్ ఇన్ కన్ఫ్యూజ్. మన భారతీయ జనతా పార్టీ కన్ఫ్యూజన్లో ఉంది ఏది మాట్లాడాలి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఉంది. అండ్ ప్రాజెక్ట్ వైజ్ మీరు చెప్పినటువంటి సలహా కూడా చాలా మంచిది. ఏంటంటే ప్రాజెక్ట్ వైజ్గా మాత్రమే మాట్లాడాలి, అంతే. టెక్నికల్ అంశాలు మాత్రమే మాట్లాడాలి. అండ్ ఇక్కడ పెద్దన్న పాత్ర పోషించాలి. భారతీయ జనతా పార్టీ అనేది పెద్దన్న పాత్ర పోషిస్తే రేపు వచ్చే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మనం ఏమీ చేయనక్కర్లేదు. జనరల్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు కొత్తగా ఏం చేయనక్కర్లేదు, చూసుకుంటూ కూర్చొని. ఇప్పుడు మీరు అన్నారు చూడన్నా, ఇంట్లో మనం న్యూట్రల్ స్టాండ్ బెటర్ అని. న్యూట్రల్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఎందుకంటే మనం పెద్దన్న అన్నప్పుడు మనకు ఆర్బిట్రేషన్ పవర్ ఉంటుంది. అంటే అసలు ఏం జరుగుతుంది, ఏం నిర్ణయం ఇవ్వాలన్న ఒక తత్వం ఉంటుంది. మేబీ ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మన ఇద్దరికి ఉంటుంది. నేనేమంటా, దీన్ని పెండింగ్ పెట్టడంలో ఇప్పుడు అవమాన పాలు ఎవరైతున్నారు? కేంద్రం. పిటిషన్ ఎవరి దగ్గర ఉన్నది? కేంద్రం. దీన్ని స్పందించాల్సింది ఎవరు? కేంద్రం. అగో నువ్వు స్పందించలే, నువ్వు పైసలు ఇచ్చినావు, ఎందుకు నీకు అవసరం ఉంది చంద్రబాబుతో, అందుకే నువ్వు ఇట్లా చేసినావు అని అన్న ఒక రచ్చ బీఆర్ఎస్ క్రియేట్ చేస్తుంది. మళ్ళీ సెంటిమెంట్ని బగ్గుమనిపిస్తుంది. నేనేమంటా అంటే ఈ పిటిషన్ ఇట్లా కాదు, దీన్ని నేను ఇట్లా డిస్పోజ్ చేస్తున్నా. ఈ డిస్పోజ్ చేయడానికి ఒక సైంటిఫిక్ రీజన్ 1, సైంటిఫిక్ రీజన్ 2, సైంటిఫిక్ రీజన్ 3. నువ్వు దాన్ని పెండింగ్ పెడితేనే ప్రాబ్లం. అదే కొట్టేస్తే నేను అదే అంటున్నా. ఇక్కడ పెద్దన్న పాత్ర అంటే ఏది మంచో ఏది చెడ్డో చెప్పడం అనేది అంటే న్యూట్రల్గా ఉండడం కాదు. పెద్దన్న పాత్ర అంటేనే ఇది ఇలా కాదు అని చెప్పడం ఉద్దేశం నాది. కరెక్ట్, అది పెద్దన్న పాత్ర. సో కాబట్టి ఉన్నట్టు చెప్పాలా, ప్రజలకి విప్పి చెప్పాలా, ప్రజలకు ఉన్నట్టు చూపించాలా, ఇది జరుగుతుంది ఈడ, ఓకేనా, ఇది ఇలా ఉండాలి, సొల్యూషన్తోనే ముందుకెళ్ళాలా. కరెక్ట్. అది నేనేమంటా, ఈ ప్రాజెక్టులు మనం చూసి చెప్పి ఒక రిప్లై ఇచ్చి బికాస్ ఆఫ్ దిస్, బికాస్ ఆఫ్ దట్, బికాస్ ఆఫ్ విచ్, బికాస్ ఆఫ్ వాట్. అసలు కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు ఒక రకమైనటువంటి సింక్ ఉండాలి. అక్కడ ఇప్పుడు ఇదే ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేటువంటి కేంద్రం నుంచి మనకి గైడెన్స్ రావాలి. జన్వాడ ఫామ్ హౌస్ చెప్తారా? మేము ఎన్కేస్కి వస్తున్నావు కానీ నేను ఎన్కేస్కి వస్తలేను. జన్వాడ ఫామ్ హౌస్ మీద డిస్కషన్ గట్టిగా ఉంటుంది, గట్లుంటుంది. ఇంట్లో ఉంటుందా? మిగతా దాంట్లో ఉండదు. సో ఇట్లాంటి టెక్నికల్ అంశాలని ఒక వ్యక్తో లేకపోతే ఇద్దరు ఎవరెవరికి ఈ టెక్నికల్ అంశాల మీద ఎక్కువ అవగాహన ఉందో వాళ్ళకి ఒక కేంద్రము వచ్చి చెప్పాలి, ఇది మాట్లాడమని చెప్పాలి. అప్పుడు ఈజీగా ఉంటుంది. కరెక్ట్. అది బాగుంటుంది, ప్రజలకు కూడా మంచి అవగాహన వస్తుంది. అండ్ మనలాంటి వాళ్ళకి ఇంకా అవగాహన వస్తుంది, క్లారిటీ వస్తుంది. బీజేపీ ఇంత బాగా పనిచేస్తుంది. అండ్ ప్రజలకు అడ్డం దొడ్డంది వరాల్సిన పని కూడా లేదు. నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ చిన్న ఫట్ 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 కొట్ కొట్టేయాలి, కొట్టేసేయాలా. ఆ చిచ్చుబుడ్డులతోనే మజా వస్తుంది. ఎర్ర పట్టకాలు ఇట్లా వేలుస్తుంటాయి కదా, పట్ 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 అని. పెద్ద పెద్ద కింగ్ కాంగ్లు వేల్చాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు అన్ని అంశాల మీద స్పందన ఉంటూ ప్రజలకి 1947 సమస్యని 2024లో చేసేసి మాస్టర్ స్ట్రోక్ అని మళ్ళీ దాని తర్వాత పెద్ద 10 లక్షలు అడిగి పెడతా అంటే మజా రాదు. నేను అనేది ఏంటంటే ఇట్లా చిట్టుబుడ్డి ఇట్లా ఏమేసినావు ఆగిదా ఇక పట్టుకో, ఏమన్నావు గిదా ఫట్ అయిపోయా, ఆనే చచ్చిపోయా వీళ్ళు. సో వీళ్ళు ఆనే చచ్చిపోయా. ఈ పూల్చెడిగాళ్ళు వీళ్ళంతా బుస్సు మనం ఏదో ఇట్లా అనిపిస్తారు. సో పూల్చెడిలకు అనార లెక్కనే ఉండాలి మనం కూడా. అండ్ ఇంకొకటి నేను గమనించినటువంటి విషయం ఏంటంటే తెలంగాణలో కూడా అన్ని చిచ్చోర ఒకప్పుడు కేసీఆర్ జమాన్లో కావచ్చు, లేకపోతే అంతకుముందు కేసీఆర్ కంటే ముందు తెలంగాణ రావడానికి ఏది పడితే అది మాట్లాడి ఒర్రిన వాళ్ళకి బాగా వాల్యూ ఉండే. ఇప్పుడు ఒరినోళ్ళకు వాల్యూ కాదు, ఒక సబ్జెక్ట్ మాట్లాడేటువంటి వ్యక్తిని కోరుకుంటున్నాడు. జబర్దస్త్ చెప్పినావు శ్రీధర్, నా మనసులో ఉన్న మాట చెప్పినావు. అది ఇప్పుడు చెప్తున్నా ఇనుండ్రి, అది భారతీయ జనతా పార్టీ అయినా, ఆ కాడికి వస్తే టీఆర్ఎస్ అయినా, ఆ కాడికి వస్తే కాంగ్రెస్ అయినా, తెలంగాణలో ఎస్పెషల్లీ అన్న తెలుగు రాష్ట్రాలలో ఇట్లా తీసుకుంటాను నేను తెలంగాణ ఆంధ్రానికి విడిపోయినాం.
ఇంకా తెలుగు రాష్ట్రం అని చెప్పి కలిసినాం బ్యారియర్స్ వాటర్ బ్యారియర్స్ అయినాయి. నేనేమంటా ఇప్పుడు మళ్ళీ నువ్వు తెలంగాణ ఆంధ్ర అని చెప్పి అడ్డమైన చాతలు రాజకీయాలు బంద్ చేయరు. వాళ్ళు ఆడ చల్లగా ఉండాలా, మనం కూడా ఇక్కడ చల్లగా ఉండాలి. నేనేమంటా అంటే ఇవాళ రెండు రాష్ట్రాలకైనా ఒక సంకేతం ఏమని పోయింది తెలుసా బయటికి, అది తెలంగాణ కానీ ఆంధ్ర కానీ. తెలుగు ప్రజలు ఏమని మెసేజ్ ఇచ్చారంటే ఎలక్షన్ మ్యాండేట్లా డైలాగులు చెప్పిన వాళ్ళని కేవలం సినిమాలకే అంకితం చేశారు. ఆచరణకు దిగిన వాళ్ళని కళ్ళకు అద్దుకొని నాయకులను చేసిండ్రు. పవన్ కళ్యాణ్ ఈజ్ అ రైట్ ఎగ్జాంపుల్. ఆచరణకు దిగి ప్రజలకు మమేకమై ప్రజల మనసులలో కూసుంటే నాయకులను తయారు చేసిరు. అదే ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడితే చిరంజీవి గారిని వ్యతిరేకిస్తున్నానన్నది కాదు. ఇంతకుముందు కేసీఆర్ అద్భుతంగా మాట్లాడుతున్నా కదా, కేసీఆర్ మాటలతోనే ఆయన వీరుడై రాజా విక్రమార్కుడైండు. ఇవాళ అదే మాటలతోనే ఆయన బొందబెట్టిరు. నీ అహంకారమే నిన్ను బొందబెట్టింది. అక్కడ కొడాలి నాని తీసుకో, వైఎస్ జగన్ని తీసుకో. ఇంతకుముందు కేసీఆర్ సభలకు వస్తే ఏందా కూర్చోరైనారు అంటే అవి ఒకప్పుడు పేలినాయి, ఇప్పుడు ప్రజలు పేల్చేస్తారు. ఆచరణలకు దిగిన నాయకులకే ఆదరించిర్రు తప్ప డైలాగ్ డెలివరీ చేసేటోళ్ళని చేయలేదు. ఇది భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా కూర్చోవాలా. నేను ఆడ మాట్లాడతా ఈడ మాట్లాడతా ఆడ మాటలు కావు, చేతుల దగ్గర దిగాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు, ఎస్పెషల్లీ నాయకులను. కార్యకర్తలను ఎంత గుండెలో పెట్టుకుంటా చూసుకుంటారు అని చెప్పి. అరే అది తప్పే ఉండొచ్చు అన్న, ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫలానా తాలూకా అని చెప్పి, కానీ కార్యకర్తలు ఎంతో నొప్పి చేసిర్రు ఆ నాయకుడిని. నేను పిఠాపురం ఎమ్మెల్యే కదా ఇప్పుడైనా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి రాసుకున్నారు. అది చట్టరీత్యా కరెక్ట్ కాదొచ్చు, నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ ఆ ప్రేమ అన్న భావం చూడుండ్రి మీరు. అట్లా అని చెప్పి మీరు మళ్ళీ రాయకుర్రి, చెప్తున్నా ఆయననే చెప్పిండు రాయొద్దు అని. బట్ ఆ ప్రేమ ఇట్లా తాలూకా అని చెప్పి ఎవరన్నా రాసుకున్నాక నాయకులు ఉన్నారా తెలుగు రాష్ట్రాలలో? దిస్ ఈజ్ వాట్ వీ కాల్డ్ యాజ్ ద ట్రెండ్ సెటర్. అందుకే అంటారేమో ఇప్పుడు ప్రజల్ని వివేకులుగా ప్రజలు అలాంటి వివేకులు. సో వాళ్ళ వివేకానికి మీరు కావాలా. మన నాయకులు అనేవాళ్ళు మంచి సబ్జెక్ట్ రెట్టింపు చేసుకోవాలి. కార్యకర్తల మనోభావాలు ఏవైతే ఉంటాయో దాన్ని రెట్టింపు చేసుకోవాలి నాయకులు. వాళ్ళతో ఉండాలా. వాక్చాతుర్యంతో పాటు ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ ఉండాలి. ఎగ్జిక్యూషన్ ఎక్సలెన్స్ ఫస్ట్. వాక్చాతుర్యం మాట్లాడకపోతే మనకు చాలా మంది ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు చాలా మందికి మాట్లాడరాదు. మరి చాలా మందికి మాట్లాడు, కానీ పని చేసి వాళ్ళు గుండెల్లో నిలిచిపోయిన వాళ్ళు. అట్లా ద్వారా చాతాలు ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది.